పేరిట అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారండి అందరూ? యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం సామెతలు 1:33. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా జీవించును. ఆయన ఉపదేశం ఎవరైతే అంగీకరిస్తారో వారు సురక్షితంగా జీవిస్తారు. కీడు వస్తుందన్న భయం లేకుండా దేవుడు కాపాడుతాడనమాట. ఎవరైనా చిన్నపిల్లలు నిచ్చెన ఎక్కుతున్నా, చెట్లు ఎక్కుతున్నా జాగ్రత్త జాగ్రత్త అని చెప్తుంటారు, పడిపోతారని. ఈ లోకంలో మనుషులే తల్లిదండ్రులు ఈ విధంగా ఉంటే పరలోకపు తండ్రి ఇంకెంత జాగ్రత్త తీసుకున్నాడు మన కోసం. ఆయన బిడ్డలమైన మనము నశించిపోకుండా ఉండాలని, పడిపోకుండా ఉండాలని ఆయన ఎప్పుడో బైబిల్ రాయించినప్పుడే జాగ్రత్తలన్నీ పెట్టించాడనమాట. ఏంటి ఆ ఆజ్ఞలు, కట్టడలు, విధులు అన్నీ కూడా మీరు ఎన్ని పాటించినప్పుడు మీకు ఏ కీడు రాదు, ఏ భయం లేదు, సురక్షితంగా ఉంటారు. కీడు వస్తుందన్నా కూడా భయం లేకుండా బలిష్టమైన ఆయన చేతికి నీడలో ఉంటామని చెప్పి ఆయన రాయించి పెట్టాడు. కాబట్టి ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. ఇష్టంగా జీవిస్తూ, ఉపదేశం అంగీకరిస్తూ, ప్రార్థిస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, పరిశుద్ధంగా జీవించినప్పుడు మనకి ఏది కూడా లోటు ఉండదు. ఆయన కాపాడుతుంటాడు, ఎల్లవేళలా కూడా కాపాడుతుంటాడు. ఆయన అరచేతులు చెక్కుకున్నాను అంటున్నాడు. ఆయన నా అరచేతిలో నేను చెక్కుకున్నాను, నిన్ను మర్చిపోవద్దు చాలని అంటున్నాడు. ఆయన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మనల్ని ఎల్లవేళలా కూడా ఆయన చూస్తూ ఉంటాడు. నా బిడ్డలు ఏం సహాయం అడుగుతారో, ఏం కోరుకుంటారని. కాబట్టి ఆయనకి ఇష్టంగా మనం జీవించాలా. ఆయన్ని సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి, కానీ బాధ పెట్టే వారంగా ఉండకూడదు. పరిపూర్ణంగా జీవించాలి ఆయనలో. దేవుడు అప్పుడు ఎంతో సంతోషిస్తాడు. నా బిడ్డలో నా మాట వింటున్నారని. ఆయన మాట వింటే మనకి ఏది లోటు ఉండదు. అన్నీ కూడా సక్రమంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. ఆయన తోడునేడుగా ఉంటాడు. ఆయన తోడుంటే మనకి ఇంకెవరు ఉన్నా లేకపోయినా బాధ లేదు. కాబట్టి దేవునికి ఇష్టంగా జీవించాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.